విజయనగరం పట్టణంలోని అంబడిసత్రు వద్ద గల ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రజక సేవా సంఘం యొక్క విజయనగరం జిల్లా కార్యవర్గ నియామకం జరిగింది. ఈ నియామక కార్యక్రమానికి రాష్ట్ర సంఘం వ్యవస్థాపకులు కేతిగుంట్ల సుబ్బరాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి రామకృష్ణ పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గం అధ్యక్షుడిగా ఏలూరు గురుమూర్తి, ఉపాధ్యక్షులుగా రాలి ఈశ్వరరావు, ఇతర సభ్యులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో రజకులకు ఇచ్చిన హామీలను ఇంకా పూర్తి చేయలేదని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్నందున రజకులను ఎస్సీ జాబితాలో చేర్పించడానికి మంచి అవకాశమని తెలిపారు. రజకుల సామాజిక భద్రతపై చట్టం రూపొందించాలని, రజక వృత్తిదారులకు చట్టబద్ధమైన హక్కు కల్పించాలన్నారు. రజకుల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికై విధానం రూపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలో రజకుల యొక్క సంక్షేమం కోసం, రజకుల అభివృద్ధి కోసం విజయనగరం జిల్లా అధ్యక్షులు మరియు కెల్లా సత్యం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజుకి రజకుల యొక్క బతుకులలో ఎటువంటి మార్పు లేదు. రజకుల యొక్క ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే ఎన్నో కమ్యూనిటీలు డెవలప్ అయినాయి, కానీ ఈరోజు రజకుల యొక్క అభివృద్ధి అనేటటువంటిది శూన్యము. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా రజకులను వారి యొక్క సంక్షేమాన్ని గాలికి వదిలేసి వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ కోసం చూసుకుంటున్నారే తప్ప రజకుల యొక్క సంక్షేమము, రాజకీయ ప్రాధాన్యత, ఆర్థిక అభివృద్ధి గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. దయచేసి ఇప్పటి వరకు రజకులకు ఏదైతే న్యాయపరంగా రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి జీవోలు ఉన్నటువంటి ఆ జీవోలను ఇంప్లిమెంట్ చేసి రజకుల యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చెప్పేసి కోరుతున్నాము. ఎన్నో జీవోలు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ఆ జీవోలను వాటిని అమలు చేసినటువంటి దాఖలాలు ఏ రాజకీయ పార్టీ అధికారంలోనూ కూడా చేయలేదు. దయచేసి రజకులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ కమిటీలు కానీ 343 జీవో ప్రకారము రజకులకు పంచాయతీలలో చెరువులు కేటాయించడం కానీ, రజకుల యొక్క వృత్తిపరమైనటువంటి కాంట్రాక్టులు రజకులకి కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా తిరుపతి దేవస్థానంలో న్యాయ బ్రాహ్మణులకు ఏ విధమైనటువంటి ఉద్యోగ భద్రత కల్పించారో అదేవిధంగా రజకులు కూడా కల్పించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు రజకుల యొక్క సాంఘిక, ఆర్థిక, రాజకీయ భవిష్యత్తు కోసం ఈ యొక్క సమావేశం విజయనగరం పట్టణంలో నిర్వహించడం జరిగింది. అందుకు కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతూ ఖచ్చితంగా రజకుల యొక్క సంక్షేమం కోసం తోడ్పాటు అందించాలని చెప్పేసి కోరుతూ విన్నపం చేస్తున్నాము.